అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. రేపటి నుండి స్కూళ్ళు అంటే మామూలు గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. రేపటి నుండి ప్రైవేట్ స్కూల్స్ అన్నమాట. రేపటి నుండి మా పాపకి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కనుక ఈరోజే వెకేషన్ లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడం కోసమని మేము ఇక్కడ లక్నవరం వచ్చినామండి. ఈ లక్నవరం వచ్చేసి లక్నవరం చెరువు అన్నమాట. ఈ లక్నవరం చెరువు చూడడం కోసం వచ్చినాము. ముఖ్యంగా కాకతీయులు లక్నవరం చెరువు కానీ, రామప్ప కానీ, పాకాల కానీ అన్ని చెరువుల వాళ్ళు కట్టించారు. ఆ విషయం మనం చరిత్రలో మనం చూస్తున్నాం. ఎందుకంటే కాకతీయుల కాలంలో అప్పుడు వర్షాభావం వలన వాడికి ఏంటంటే పంటలు బాగా పండలేదు. పంటలు బాగా పండనప్పుడు వర్షం లేదు, పంటలు లేవు, చెరువులు ఇవన్నీ లేవు కనుక వాళ్ళు ఏం చేసి వర్షాధారం మీద ఆధారపడి వర్షం నీళ్ళు బయట పోకుండా ఉండడం కోసం అన్ని చెరువులు తవ్వించారనమాట. అన్ని చెరువులు తవ్వించిన తర్వాతనే కాకతీయ సామ్రాజ్యం విస్తరిస్తానికి ప్రజలకి అనుకూలంగా అప్పుడు మామూలుగా కరువు కాటకాలు దుర్భిక్షమైన కరువు కాటకాలు ఉన్నాయన్నమాట. కరువు కాటకాలకి వీటికి అధిరోహించడానికి అన్ని చెరువులు తవ్వించారు. అంటే పడ్డ వర్ష ప్రతి చినుకు చుక్కని వాళ్ళు మన గిన్నెలో బకెట్లో పట్టుకున్నట్టుగానే వాళ్ళు ఈ విధంగా చెరువులల్లో వాళ్ళు వాటిని స్టోర్ చేసేసి వాటిని ఉపయోగించుకోవడం అంటే మామూలుగా పంటలకి వీటికి ఉపయోగించి పంటలు బాగా పండించి కరువు కాటకాలను అతిక్రమించేసి కరువు కాటకాల నీటి ఎద్దడిని అధిగమించి వాళ్ళు పంటలు పండించి ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం ఎన్నో చెరువులు తవ్వించారు. అవే చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అన్ని చెరువులు కాకతీయులు పరిపాలించిన కాలంలో ఎంతైతే వాళ్ళ సామ్రాజ్యం మొత్తంలో ఉన్నాయో మొత్తం చెరువులు అన్నమాట. ఇదే ఆ చెరువు చూడండి. ఆ చెరువులు ఇటువంటి వాటితోటి పంటలు బాగా పండించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూసినమాట. అందుకనే కాకతీయ సామ్రాజ్యాన్ని మనం పదే తలుసుకోవడానికి కారణం కూడా అదేనమాట. అటువంటి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశమైన ఈ చెరువుని మనం చూడడానికి వచ్చినామండి. ఇక్కడ ఇదేంటిదంటే హ్యాంగింగ్, ఇది బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ చూడండి. బ్రిడ్జ్ కూడా పెట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారనమాట. ఈ బ్రిడ్జికి ఏంటిదంటే మధ్యలో పిల్లర్స్ ఉండవు. ఈ బ్రిడ్జిని మనము ఎక్కుతున్న కొద్ది ఇట్లా ఊగుతుంటుంది అనమాట. ఊగుతుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి నీళ్ళు ఎక్కువగా లేవు, అయినా కానీ ఇదంతా నీళ్ళు లేని ప్రదేశం చుట్టుపక్కల ఉన్నది చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్నది కూడా ఇదంతా కూడా చెరువు అన్నమాట. ఈ చెరువు పంటలు బాగా పండడానికి ఉపయోగించిన చెరువు అన్నమాట. మేము కూడా చూస్తున్నామండి ప్రకృతి అందాలు. ఈరోజు వర్షం లేదు, ఈరోజు ఎండ ఎక్కువ లేదు, బాగా విపరీతమైన ఎండ లేదు, ఎంతో బాగుందన్నమాట వాతావరణం. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దాం. రండి మా ఇమ్మడి ఫాలో కండి.
కింద ఏమి పిల్లర్స్ అట్లా ఇట్లా ఇవ్వరు చూడండి. రూపం ఇటు అటు చూపిస్తున్నాను నేను. అక్కడ వంతెన కొంచెమే, మధ్యలో ఏముండదు అనమాట. ఇది ఒక్కోసారి మనం ఎక్కుతున్నప్పుడు ఊగుతుంటుంది మనకు, బట్ పడదు ఇది అనమాట. ఇట్లా ఈ తీగలతోటి వీటితోటి మంచిగా అనుబంధమై అనుసంధానమై అట్లా ఈ విధంగా ఉంది చూడండి. మొన్నదాకా వర్షమే కదా, ఈ 2 రోజులైంది వర్షం లేదు కదా, ఎండలే కదండి. అందుకని ఇట్లా మామూలుగా ఏమీ లేకుండా ఎండిపోయినట్టుగా ఉంది. నిజానికైతే దీన్ని నిండుగా ఉంటాయి అన్నమాట నీళ్ళు. రేపు 2 స్కూళ్ళు కదా, అందుకని ఒకసారి చూద్దానికి వచ్చినాము. నేనే వెనకెళ్తా, వాడికి వాడు ఎంజాయ్ చేయని మన వదిలేసి వాడికి. హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈరోజు మేము లక్నవరానికి వచ్చామండి. లక్నవరం సరస్సు కోసం వచ్చినాము. అది ఆ విజిటింగ్ వ్యూ మీకు చూపిస్తాను. చాలా బాగుంది. బాగా ఎండ లేదు, బాగా వర్షం లేదు, చాలా హాయిగా ఆనందంగా ఉందండి ఈ వాతావరణం. చూడండి మీరు కూడా. మెట్ల మార్గము. హ్యాంగింగ్ వంతెన ఇది. అయిపోయింది. ఓకే ఓకే, మంచిగా వచ్చింది అన్న.
హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఈరోజు మేము లక్నవరానికి వచ్చామండి. లక్నవరం సరస్సు కోసం వచ్చినాము. అది ఆ విజిటింగ్ వ్యూ మీకు చూపిస్తాను. చాలా బాగుంది. బాగా ఎండ లేదు, బాగా వర్షం లేదు, చాలా హాయిగా ఆనందంగా ఉందండి ఈ వాతావరణం. చూడండి మీరు కూడా. నిమిట్ల మార్గము. హ్యాంగింగ్ వంతెన ఇది. అయిపోయింది. ఓకే ఓకే, మంచిగా వచ్చింది అన్న. సరే రేపు పెడితే ఓకే కదా.